సో మరి చావా మూవీ తెలుగులో బ్యాన్ చేయాలి, రిలీజ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఎందుకు అంటే ముస్లిమ్స్ ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు, అక్కడ జరిగిన కథ ఒకటి, వీళ్ళు చూపించేది ఒకటి అని చెప్పి చెప్తున్నారు. అన్న తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి వాళ్ళ అవసరం ఏముందన్న. ఇది యాక్చువల్ గా ఇది రియలిస్టిక్ గా జరిగింది కాబట్టి దాన్ని మామూలుగా మూవీలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకునే కదా తీసుకుంటారు సినిమా. ఈ రోజున వీళ్ళందరూ వచ్చేసి పోర్ట్రేట్ చేశారు, అలా చేశారు, అలా చేశారంటే కుదరదు కదా. ఇంతకు ముందు రోజుల్లో సంభాజీ అనేవాడు మనకి ఏంటంటే హిందూ ధర్మం పట్ల ఎంతో ఇదిగా ఉండి 2 సంవత్సరాలు 140 యుద్ధాలు చేశాడు 2 సంవత్సరాల్లో. అది మాటలు కాదు అది. అది దీన్ని ఏంటంటే వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఈ రోజులో ఉన్నటువంటి కొంతమంది వితండవాదులు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఈ రోజు ఈ విషయాన్ని ఏంటంటే కొంచెం తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు అంతే. యాక్చువల్గా ఈ శివాజీ కొడుకు ఎవరైతే సంభాజీ ఉన్నాడో అతను చాలా గొప్ప వ్యక్తి. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ముస్లిం వాదాన్ని తన మధ్యలో తీసుకుని వచ్చి దీన్ని ఏంటంటే రాజకీయంగా దాన్ని కొంచెం ప్లస్ చేసుకోవడం కోసం చేస్తున్నారు తప్ప యాక్చువల్గా అతను చేసిందంతా కూడా ఏంటంటే అతను హిందూ ధర్మం కోసం చేశాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న జస్ట్ ఒక 2 years కి ఒక ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడం కోసం 5 సంవత్సరాలు వీళ్ళు దీనికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కానీ 2 సంవత్సరాలు 140 యుద్ధాలంటే మాటల విషయం కాదు అది. ఏదన్నా సరే ఇప్పుడు నువ్వు నేను ఏదైనా గొడవకి వెళ్ళి ఏదైనా మాట్లాడి చేసేదానికి కూడా అంత మాట్లాడి తెలుసుకోవడానికి ఉండదు. కానీ యుద్ధాలు అనేది మాటలు కాదు కదా. అదన్న దీంట్లో మనం మాట్లాడేదానికి అన్న బుక్ కాలేదు అంటే ఇటువైపు మన వైపు హిందూ ధర్మానికి అంత వాల్యూ లేదన్న. యాక్చువల్గా హిందూ ధర్మానికి వాల్యూ లేదు. మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే హిందూ ధర్మం అనేది ఏంటంటే జస్ట్ అందరూ డబ్బులు మామూలుగా ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం చూసుకుంటారు. ఎట్ ది నెక్స్ట్ టైం మళ్ళీ ది సేమ్ టైం ఈ జనం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం ఈరోజు పొద్దున్న డ్యూటీకి వెళ్ళామా, సాయంత్రం ఇంటికి వచ్చామా, పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉన్నామా, పడుకున్నామా, ఇదే చూస్తారు. కానీ ఇది ఎలా ఉంటుంది, మహారాష్ట్ర నుంచి నువ్వు అటువైపు తీసుకో, నార్త్ ఇండియా వైపుకి వీళ్ళందరూ కూడా దీన్ని కొంచెం సోల్గా తీసుకుంటారు. దీంట్లో మనం మాట్లాడాల్సింది ఏముండదు. మన వైపు ఏంటంటే డబ్బుకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాం. మనం అంత వదిలేసాం, మన హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేసాం. దాని గురించి అన్న ఇంకేం కాదు.